కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కురుసల కన్నబాబును కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ను గెలిపించాలని సర్పవరం వైసీపీ నాయకులు పుల్ల ప్రభాకర్ రావు గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వైసీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గత వారం రోజులుగా సర్పవరం సీనియర్ నాయకులు పుల్ల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుల్లా చందు, గ్రామ సర్పంచ్ శీలం చిన్న, ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్, వార్డు సభ్యులు వానపల్లి వీరబాబు, పుల్ల స్వాములు, జోకా సత్యబాబు, పుల్ల ధర్మరాజు, పుల్ల చక్రధర్, ఘంటసాల సతీష్, వాసంశెట్టి గోవిందు, బొండాడ లక్ష్మణ్, సవరం చిట్టిబాబు, సూరిబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది సర్పవరం గ్రామంలో ఏనాడు చేసిన పుణ్యం వంటిది. అందుకని ఇలాగా ఏ గవర్నమెంట్ కూడా ఏమన్నా కావాలంటే కార్యకర్త చుట్టూ తిరగాలి, ఎలా తిరగక లేకుండా ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి ఏం కావాలి, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తర్వాత క్యాష్ సర్టిఫికేట్ కానీ ఏది కావాల్సిన సరే ఆకలి పెన్షన్ ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా వాలంటీర్ ఇంటికి వెళ్ళి 1వ తారీఖు పొద్దుటే పెన్షన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మన జగన్ గారు సీఎంగా అయిన తర్వాత, కనమ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదంతా చేస్తారు. మళ్ళా కూడా ఓటే లెక్కేసుకోండి, మీరు ఆలోచించి ఓటేయండి. ప్రతి ఓటర్ కూడా ఒకసారి ఓటేసేటప్పుడు ఆలోచించుకోండి. ఏ వ్యక్తి ఏ ఎమ్మెల్యే మంచోడు, ఏ వ్యక్తికి సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని మీరు ఎంచుకోండి. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ఇలాగ అభివృద్ధి కావాలంటే కన్నబాబు గారు ప్రతి ఓటర్తో మాట్లాడతాడు. ప్రతి నాయకులు కార్యకర్తలే ఉండదండి. ప్రతి కార్యకర్త కాకేసి కూర్చోబెట్టి ఏంటి మీ ప్రాబ్లం ఏంటని అడిగి వ్యక్తి కన్నబాబు గారు కన్నబాబు గారు మళ్ళీ రూరల్ ఎమ్మెల్యేగా మళ్ళీ రావాలని సర్పవరం గ్రామం తరఫున మేము కూడా చాలా ఎక్కువగా ఎప్పుడు కూడా ఇలా తిరగలేదండి. ఈ వారం నుంచి కూడా ఇలాగే తిరుగుతున్నాం. ఈ స్పందన చూసి మాకు తిరగాలనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఈ స్పందన చూడలేదు ప్రజల్లోని. అది మళ్ళీ కన్నబాబు నెగ్గించుకుంటామని సర్పవరం గ్రామం తరఫున కోరు